తమిళనాడు రామేశ్వరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తున్న సమయంలో లారీ వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 4 అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా శబరిమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 3 ఏపీ విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం కోరపు కొత్తవలస వాసులుగా గుర్తించారు. ఇక మరొకరు గజపతి నగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో విజయనగరం వాసుల మృతి పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను త్వరగతిన వారి కుటుంబాలకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి పట్ల మంత్రి రామ్ ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విచారం కలిగించిందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజయనగరం సంబంధించిన అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా కారులో స్వామివారి దర్శనార్థం వెళ్లారు ఇరుముడి చెల్లించుకోవడానికి. అయితే తిరిగి వస్తున్నటువంటి శబరిమల నుంచి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కారు ఎదురుగా వస్తున్నటువంటి కారు 2 ఢీకొనడంతో ఈ యొక్క రామేశ్వరం అనంతరం అక్కడ దర్శనం ముగించి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు కార్లు ఢీకొనడంతో దాదాపు 4 మృతువాత పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే 4 స్వామి మాల వేసుకున్నటువంటి వారు, అలాగే ఇంకా డ్రైవర్ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. మొత్తం అక్కడ 5 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. 7 మందికి పైగా తీవ్ర గాయాలయ్యి అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రామనాథం ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కూడా ఇస్తున్నారు. అయితే అతి వేగంగా 2 కార్లు రావడంతో ఒకటి ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడము, అలాగే స్వామి ఇరుముడి చెల్లించడానికి వెళ్ళినటువంటి స్వాములంతా కూడా దాదాపు 4 మృతివాళ్ళు పడుతూ విజయనగరంలో మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. దీని మీద ఇప్పటికే హోంశాఖ మంత్రి అలాగే మంత్రి మండపల్లి రామప్రసాద్ ఇద్దరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాళ్ళకి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలి, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని, అలాగే మృతదేహాలన్నీ కూడా తమిళనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని కూడా తీసుకుని వచ్చేటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడి ప్రభుత్వం పంపించడం జరిగింది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి పోలీస్ శాఖతో ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పోలీసులు కలవడము, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలన్నీ కూడా అప్పచెప్పేటువంటి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.